ఏండోయ్ బాగున్నారా? ఇది వరకు షార్ట్ వీడియోలోనండి చిన్నదే ఈ బాటిల్లోనూ పాల ప్యాకెట్లను మనీ ప్లాంట్లు పెట్టి చూపించాను కదండి. అయ్యే ఎలా ఉన్నాయో చూపిద్దామని అండి తీసుకొచ్చాను అనమాట. చూసారా, పాల ప్యాకెట్లో పెట్టిన దానికి చోటు లేకండి వేర్లు బయటకు కొన్ని లోపలికి కొన్ని ఉండిపోయాయండి. ఈ బాటిల్లో మాత్రం అండి పొడుగ్గా చోటు ఉంది కదా, చక్కగా కిందకంటే వేర్లు వచ్చాయి అనమాట. కట్టెలాంటి మొక్కని షార్ట్ వీడియోలో ఒకటి పెట్టాను కదండి. చిగుళ్ళు వచ్చేయండి, పర్లేదు. మనం 110 రూపాయలు పెట్టి కొన్నాం కదండి, డబ్బులు వేస్ట్ అవ్వలేదు. వాటర్లో పెడితేనండి అలా 2 చిగురులు వచ్చేయండి, మూడో చిగురు వస్తానికి రెడీగా ఉందన్నమాట. అలాగా వాటర్లో పెట్టి ఉంచేస్తే సరిపోద్దండి. ఇంకా దీనికి ఏం పెద్దగా మనం చెయ్యక్కర్లేదు. తర్వాత అండి ఈ స్నేక్ ప్లాంట్ ఆకుల్ని పెట్టానని చెప్పాను కదండి వాటర్లోను. అవి మాత్రం భలే వేర్లు వచ్చేయండి. ఇగోండి చూడండి. అంటే ఒక మొక్క పోయిందని చెప్పాను కదండి, ఇవి ఆకులు బాగున్నాయి కదా నీట్గా. సర్లే అసలు ఏమవుతాయో చూద్దాం అన్నట్టు వాటర్లో పెడితే ప్రతి ఆకుకి కూడా అండి, ఒక ఆకుకేమో అదో పక్క నుంచి చక్కగా చిన్న చిన్న పిలకలు కూడా వచ్చాయండి. మిగతా ఆకులన్నిటికీ వేర్లు వచ్చాయి. అంటే ఇప్పుడు వాటిని మట్టిలో పెట్టామనుకోండి, చక్కగా పక్క నుంచి మొక్కలు తయారవుతాయి అన్నమాట. స్నేక్ ప్లాంట్. మరి వీడియో నచ్చితే ఓ లైక్ ఇవ్వండి మరి.